హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. అందరు బాగున్నారండి. నా వీడియోలు చూస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ నీకు మంచి మీకోసం గోకరకాయ కారం తెచ్చినండి. ఏ విధంగా చేసినానో చూడండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ గోకరకాయ కారం ఎంజాయ్ చేయొచ్చండి. నేను స్టార్ట్ చేస్తున్నా, చూసేయండి నా వీడియో మొత్తం. ఇదండి గోకరకాయ. ఈ విధంగా చిన్న చిన్న కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని, ఇది హాఫ్ కేజీ గోకరకాయ అండి. కట్ చేసుకొని కడిగి ఒక బౌల్లో నీళ్ళు పోసుకొని పెట్టుకున్నానండి. ఇది బాయిల్ చేసుకోవాలా ఫస్ట్. ఇది పక్కన పెట్టుకున్నాయి. దీనికి ఏమేమి కావాలంటే ఉప్పు, కారం మీరు ఎంత తగినంత తింటారో కారం అంత తీసుకోండి. జీలకర్ర అండి, 1 టీ స్పూన్ అంత జీలకర్ర, కరివేపాకు, ఇంకా ఎల్లిపాయలండి, ఒక పెద్ద గడ్డ ఎల్లిపాయ, మొత్తం ఒక గడ్డ ఎల్లిపాయలు ఈ విధంగా ఒలుచుకొని తీసుకోవాలా. దీన్ని మంచిగా మనం ఫస్ట్ ఇది గోకరకాయ పొయ్యి పైన పెట్టేసామని, తర్వాత ఒక రోట్లో మిక్సీ అండి, నేను రోట్లో దంచుతున్నాను. జీలకర్ర వేసుకొని దంచుకోవాలండి. ఇదండి, ఇది పొయ్యి పైన పెట్టేసుకున్నాను. ఇది మంచిగా అంటే సగం కంటే కొద్దిగా ఎక్కువ ఉడికితే చాలు. ఇదండి గోకరకాయ. ఇది జీలకర్ర ఇంకా ఎల్లిపాయలు, కారం వేసుకొని, కారం ఉప్పు వేసుకొని ఈ విధంగా ముద్ద చేసుకొని పెట్టుకున్నాను పక్కకి. ఇదండి గోకరకాయ కూడా ఉడికిపోయింది. ఇది తీసేసి 3 వంతులు ఉడికిందండి. ఇది తీసేసి పక్కకి జల్లెట్లు వేసుకొని పెట్టుకోవాలా. ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా అంత నూనె అండి, 1 గంట నూనె పోసినాను. దీనికి ఎక్కువ నూనె పట్టది. ఇదండి చాలా టేస్టీగా ఉంటుందండి. తినే వాళ్ళు కూడా తింటారు, మీకు ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో ఇంకొక 2 ముద్దలు ఎక్కువనే తింటారు. అయితే దీంట్లో తాలింపులో మినపప్పు వేసినానండి, కరివేపాకు వేసినాను, ఎల్లిపాయ దాంట్లో గొప్పకాయ వేసుకోవాలి. ఇది మంచి కలిపేసుకున్నానండి. మంచిగా నూనెలో హై ఫ్లేమ్లోనే మంచి ఫ్రై చేయాలి. ఆ పచ్చితనం అంతా తడి అంతా వెళ్ళిపోవాలి. కొంచెం పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాడు. మంచిగా కలిపేసుకొని ఇది జస్ట్ ఒక 10 మినిట్స్ రెడీ అయిపోతుందండి. గోకరకాయ కారం కట్ చేసుకోవడం ఒకటి ఉన్నదండి. చిన్న చిన్న మీ ఇష్టం అండి, పెద్దగానే చేసుకోవచ్చు. ఇది కారం ముద్ద వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా మీరు అందరు నా వీడియోలు చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. చూసిరండి, కారం కలిపేసుకొని చూడండి, ఒక మంచిగా ఈక్వల్గా మంచిగా కలిపేసుకోనండి. కారం మొత్తం కలిపేసుకున్నాక ఒక 2 మినిట్స్ పొయ్యి పైన పెట్టాలండి. అంత కారం అంతా మన గోకరకాయకి అంతా అంటారు కదా. 2 మినిట్స్ పెట్టినాక తీసేసి వేడి వేడి అన్నంలో ఈ కారం వేసుకొని, ఇష్టం ఉన్న నెయ్యి వేసుకొని, లేకుంటే కొద్దిగా నూనె వేసుకొని, లేకుంటే ఏం వేసుకోకుండా వేడి వేడి అన్నంలో తినండి. సూపర్ ఉన్నదండి. గోకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ గోకరకాయ తింటారు. ఈ విధంగా చేస్తే రోటీ కన్నా రైస్ కన్నా చాలా బాగుంటుందండి. మీరందరూ ఒక్కసారైనా ట్రై చేయండి. ఇంకా నా వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేస్తే